హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు ఆలు క్యారెట్ కర్రీ చేసుకుందాం. నేను ముందుగా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఈ వీడియోలో చూపిస్తున్న మాదిరిగా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆయిల్ కూడా ముందుగానే ప్యాన్లో తీసుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. ఇందులో 2 స్పూన్స్ ఉంది. నేను 1 స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ వేసుకోవాలండి. ఇందులో ఆనియన్స్, మిర్చి వేసుకుని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ త్వరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మన ఆనియన్స్ అనేవి త్వరగా వేగుతుంది, కొంచెం టైం కూడా సేవ్ అవుతుందండి. అందుకని నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇది వంటింటి చిట్కాగా చాలా యూజ్ అవుతుంది. ఆనియన్స్ అనేవి ఫ్రై అవుతున్నాయండి. ప్రాపర్గా ఫ్రై చేసుకోవాలి. ఆలు క్యారెట్ కర్రీలోకి చపాతీ లేకపోతే బాగోదు కదా, అందుకే నేను ముందుగా చపాతీ పిండి కూడా కలిపి పెట్టుకున్నాను. ఇందులో కొద్దిగా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందామండి. బాగా పచ్చివాసన పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే బాగా వేగిపోయినాయి. ఇందులోనే మనం ఆలు యాడ్ చేసుకుందాం. ఆలు అనేది మనకు బాగా ఫ్రై అవ్వాలండి. తర్వాత క్యారెట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఆలు యాడ్ చేసిన వెంటనే క్యారెట్ యాడ్ చేయడం వల్ల మనకి ఆలు అనేది సరిగ్గా కుక్ అవ్వదు, కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని ఆలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం క్యారెట్ అనేది యాడ్ చేసుకుందాం. ఆలు ఫ్రై అవుతూ ఉంటుందండి. మనం ఈలోపు చపాతీ తయారు చేసుకుందాం. దీన్ని కాసేపు మనం లిడ్ పెట్టి వదిలేద్దాం. వదిలేసినప్పుడు ఓకే, లిడ్ అయితే నేను పెట్టేస్తాను. ఇప్పుడు దాన్ని కాసేపు లీవ్ చేద్దాం. ఆలు అనేది ప్రాపర్గా కుక్ అవుతుంది. చపాతీ పిండి తీసుకుని నేను రౌండ్ బాల్స్ అయితే చేసేసుకున్నాను. ఇందులో నేను పాలు, కొద్దిగా ఆయిల్, కొంచెం వాటర్ కలిపి చపాతీ పిండిని సిద్ధం చేసుకున్నాను. పాలు కలుపుకోవడం అండ్ ఆయిల్ మిక్స్ చేసుకోవడం వల్ల చపాతీ అనేది మనకు మెత్తగా స్మూత్గా వచ్చిందండి. బాల్స్ అయితే నేను రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం చపాతీ చేసుకుందాం. చపాతీ అయితే నేను రెడీ చేసేసుకున్నానండి. మనకి ఆలు ఎంతవరకు వచ్చిందో ఒకసారి మొత్తం తీసి చూద్దాం. ఆలు అయితే మనకు చక్కగా ఫ్రై అయిపోయింది. ఇందులో మనం ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసుకుందాం. క్యారెట్ యాడ్ చేసుకోవాలండి. ఆలు ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు మనం ఇందులో క్యారెట్ యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకుందాం. దీన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. ఆలు క్యారెట్ అనేది బాగా మిక్స్ చేసుకొని ఇంకోసారి మనం మూత అనేది పెట్టుకుందాం. బాగా కుక్ అవ్వాలి కదా, అందుకని మనం లిడ్ క్లోజ్ చేసుకుందాం. క్యారెట్ ఫ్రై అయ్యేలాగా మనం చపాతీ రెడీ చేసుకుందాం అండి. ఒక ప్యాన్ తీసుకుని ఇందులో చపాతీ వేసుకుందాం. చపాతీ అనేది ప్యాన్లో వేసుకుందాం. ఇది కొంచెం హీట్ అయిన తర్వాత దీని చుట్టూ ఆయిల్ వేసుకుందాం. మనం చపాతీ మనకు రెడీ అయిపోయింది. నేను 2 సైడ్స్ ఫ్రై చేసుకుందాం. 1 సైడ్ ఫ్రై అయిపోయింది. ఇప్పుడు సెకండ్ సైడ్ ఫ్రై చేసుకుందాం. మనకి ఇక్కడ క్యారెట్ కూడా ఫ్రై అయిపోయి ఉంటుంది. క్యారెట్ కూడా ఫ్రై అయిపోయిందండి. ఇందులో మనం కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. కొద్దిగా కారం, నచ్చలేదుగా కొద్దిగా పసుపు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. మనకు ఫైనలీ ఆలు క్యారెట్ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనలీ ఆలు క్యారెట్ కర్రీ విత్ చపాతీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.